హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లో ఇన్ గ్లో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంట్లోనే మనకి ఈజీగా సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలన్నా, స్కిన్ టెక్స్చర్ అండ్ కాంప్లెక్షన్ ఇంక్రీజ్ అవ్వాలన్నా ఈ డిఏవై మాస్క్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అంతకన్నా ముందు నేను పెట్టే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికోసం ఒక బౌల్లో 2 teaspoons ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ 1 teaspoon ఆఫ్ హనీ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోనే 2 to 3 drops ఆఫ్ రోజ్ వాటర్ అండ్ 1 vitamin E క్యాప్సూల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం ఒక క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. లైక్ ఫేస్ వాష్ చేసుకుని ఈ మాస్క్ని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫేస్ మాస్క్ అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ మొత్తం అప్లై చేసుకుని తర్వాత ఫేస్ మొత్తం మసాజ్ చేసుకుంటే అప్లై చేసుకోవాలన్నమాట, ఇంక్లూడింగ్ నెక్. ఇందులో మనం యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ ఏంటంటే స్కిన్ లైట్నింగ్కి, బ్రైట్నింగ్కి అండ్ ఇందులో మైల్డ్ పార్టికల్స్ ఉండడం వల్ల ఇది ఒక మంచి స్క్రబ్బర్గా యూజ్ అయ్యి ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రోజ్ వాటర్ ఎవరికైతే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ హనీ అయితే ఎవరికైనా యాక్నే ఉంటే యాక్నే ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేది వింటర్ కదా, సో వింటర్ సీజన్లో ఈ హనీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes వదిలేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే, చూసారా, ముందుకి ఇప్పటికీ నా ఫేస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ నా స్కిన్ స్మూత్ అయినట్టు అండ్ సప్పల్ అండ్ చాలా బ్రైటింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయిన తర్వాత నేను ఎప్పుడు నా ఫేవరెట్ స్టెప్ ఏంటంటే ఐసింగ్ అనమాట. కంపల్సరీగా ఐసింగ్ చేసుకుంటాను. ఎందుకంటే ఐసింగ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్కి ఒక మంచి ఫ్రెష్ అండ్ గ్లో వస్తుంది అనమాట. సో రోజు కాకపోయినా 2 daysకి ఒకసారైనా ఇలా ఐసింగ్ చేసుకోండి. సో ఇలా ఐసింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు తెలిసిన ఒక టిప్ ఏంటంటే ఎప్పుడు ఐసింగ్ చేసిన తర్వాత ఏదైనా టవల్ పెట్టి తుడుచుకోకూడదు. లైక్ అలా వదిలేసి గాలికి అది ఆరనివ్వాలన్నమాట. ఇలా ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. సో అందుకు నేను ఇలా 2 spoons ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది కూల్ అయిన తర్వాత ఇలా నా ఫేస్ చుట్టూ పెట్టుకుని ఇలా మసాజ్ చేసుకుంటాను అనమాట. లైక్ నా ఐస్ చుట్టూ పెట్టుకుని మసాజ్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐస్కి ఉన్న టైర్డ్నెస్ కానీ లేదా డార్క్ సర్కిల్స్ కానీ రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా మసాజ్ చేసుకుంటే మనకి రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత అది డ్రై అయ్యాక నేను టోనర్ అప్లై చేసుకున్నాను. టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. సో ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అంతే, మనకి ఇంట్లోనే ఇంకా ఒక మంచి ఫేస్ ప్యాక్, ఫేషియల్ స్టెప్స్ అయిపోయాయి అనమాట. సో ఇలా నేను పెట్టే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.